హరే కృష్ణ. ఈరోజు భక్తిలత కార్యక్రమం చేసిన భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. హరి హరి. అలాగే పాదాభివందనాలు. ఈరోజు ఈ భక్తిలత కార్యక్రమంలో గీతా మహత్యం నుంచి పద్మపురాణంలో శివుడు తన భార్య అయిన పార్వతికి ప్రేమతో చెప్పుకున్న కథ అన్నమాట. ఇది 16వ అధ్యాయం గురించి, ఈ యొక్క భగవద్గీత 16వ అధ్యాయం గురించి ఇక్కడ మాట్లాడడం జరిగింది. దాన్ని మనం ఈరోజు చర్చించుకుంటాం. హరే కృష్ణ. ఇక్కడ గుజరాత్లో సౌరాష్ట్ర అనే ఒక నగరంలో జరిగిన కథ అన్నమాట. సౌరాష్ట్రలో పరిపాలించే రాజు చాలా గొప్ప భక్తుడు, ఎంతో ఇంద్రాది దేవతలకు ఉండే బలం కలిగి ఉంటాడు అనమాట. ఆయన పేరు గాఢబహు అని పేరు అనమాట. ఏం బహు? గాఢబహు. ఈయన దేవేంద్ర లెక్క ఉంటాడనమాట. అంత సంపద కలిగి ఉంటాడు, అంత గొప్ప జీవితం జీవిస్తాడు, అంత మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటాడు అనమాట. దేవతలు అంటేనే మంచి గుణాలు కలిగి ఉంటారని గుర్తించాలి. ఎందుకంటే మనం అనుకుంటాము దేవేంద్రుడు అయితే భలే అట ఇట అనేసి. ఆయన ఆ పోస్ట్ తీసుకున్నాడు కాబట్టి ఆ పోస్ట్ తగ్గట్టు కొన్ని పనులు చేయాల్సి వస్తుంది కాబట్టి చేస్తాడు. కానీ ఆయన చాలా ఉన్నతుడు, చాలా గొప్పవాడు అనమాట. అందుకే భగవంతుడిని ఆ ఒక పోస్ట్లో ఆయన పెట్టినారనమాట. కాబట్టి ఇక్కడ ఈ యొక్క గాఢబహు అనే రాజు దేవేంద్ర లాంటి సంపద, మరి ఆయన అంటే శౌర్యం, ఆయన లాంటి సంపద అన్ని కలిగి ఉన్నాడు అనమాట. చాలా గొప్ప వ్యక్తి. అతను ఎంతో చక్కగా రాజ్యపాలన చేసుకొస్తున్నాడు ఆ సౌరాష్ట్ర నగరాన్ని. ఇక్కడ ఆయన దగ్గర ఒక ఏనుగు పెంచుతుంటారు, హరిమాందానా అనే ఒక ఏనుగ. ఏమాందానా? హరిమాందానా అనే ఒక ఏనుగ, ఒక మగ ఏనుగ, బాగా పటిష్టంగా గంభీరంగా ఉంటుంది అనమాట. రాజుల దగ్గర గుర్రాలు, ఏనుగులు బాగా గంభీరంగా ఉంటుంది అనమాట. ఇంకా పశువు అంటే ఆవు ఉండే దీన్ని బట్టి వాళ్ళ సంపదను గుర్తిస్తారనమాట. కాబట్టి ఆయన దగ్గర ఉండే చాలా ప్రేమతో ఆయన పెంచుకుంటుంటారు అనమాట. ఆ ఏనుగు వచ్చి ఎప్పుడు ఆ ఒక గాఢబహు అనే ఆ ఒక రాజు ఏమి చెప్తే అది వింటుందన్నమాట. మంచి ఏనుగు. అంత మిగతా వాళ్ళు ఏం చెప్పినా కూడా కొద్దిగా అటు ఇటు ఉన్నా కూడా ఆ రాజును చూసే కొంచెం కంట్రోల్ అవుతుంది అనమాట. అది కాకుండా ఆ రాజుకు ఒక గొప్ప ఒక ఇది ఉందన్నమాట. ఏమందంటే ఏనుగులు కూడా కంట్రోల్ చేసే అంత శక్తి కలిగి ఉంటాడు అనమాట. కాబట్టి ఆ ఒక ఏనుగు ఉంటుందన్నమాట. ఒక మారు ఈ ఏనుగ ఏం చేస్తుంటే రాజుగారు ఒక ఉన్నారని ధైర్యంతో కొన్ని అల్లరి చిల్లర పనులు చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా రాజుగారికి నచ్చిన ఏనుగు అనేసి ఈ ప్రజలు కానీ భటులు కానీ ఆ ఏనుగును చూసుకుంటాట. ఏనుగు కాపరి ఆయన కానీ కూడా దీని పెద్ద కంట్రోల్ చేయరన్నమాట. ఇటు పోతా ఉండేది ఒక కొమ్మని అటు తించాడు పారేసేది, ఇటు పోతా ఒక చెట్టుని పెరిగేసేది, అలా కొన్ని పనులు చేస్తూ ఉంటుంది అనమాట ఏనుగు. ఒక్కొక్కసారి కూడా చేసుకుంటూ ఉంటే అల్లరి చేస్తూ ఉంటుంది. అల్లరి కాస్త ఎక్కువైపోయి మతం అయిపోయింది అనమాట. అల్లరి కాస్త ఎక్కువైతే మనం కూడా మన ఇంట్లో పిల్లలు ఉంటారనమాట, చిన్న పనులు చేస్తూ ఉంటే ఖండించకపోతే ఏమవుతారు, పెద్ద అయినాక పెద్ద పనులు చేస్తారనమాట. అప్పుడు వాళ్ళు మనం కంట్రోలే చేయలేము. అటువంటి పరిస్థితులు తగులుకునేస్తాం అనమాట. ఇక్కడ ఏమైపోయిందంటే ఈ ఏనుగ ఈ చిన్నగా అల్లరి ఏమైపోయింది, ఒకేసారి ఆగిత్యం అయిపోయింది అనమాట. ఏమైపోయిందంటే మదం పట్టేట్టుగా అట తన కట్లు అంటే సంఖ్యలు తెంచుకునేసి అట నగరం మీదకి వచ్చేస్తుంది అన్నమాట. వీధులే వచ్చేసి కనిపించినంత పట్టేది ఇట్లాగా ఒకటి పైన వేసేది, అట్లాగా ఒకటి కింద వేసేది, ఒకటి తొక్కేసేది. అలా ప్రజలు భయపడి పరిగెత్తడం మొదలు పెడతారు అనమాట. ఏనుగు వస్తే ఎవరైనా భయలాగా ఉంటారా? ఏనుగు ఉంటే మామూలుగా మన పక్కన అతను నుండి ₹1 ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలంటే కొద్దిగా భయపడిపోతాం అనమాట. ఎందుకంటే అది ఎప్పుడు మూడు ఎలా మారుతుందో, ఎంత సాధువుగా ఉండేవాళ్ళు కానీ ఒకసారి కోపం వస్తే వాళ్ళు విజృంభిస్తారనమాట. అంటే ఏనుగు వచ్చి ఒక సాధు జంతువు ఒకసారి దాని కోపం వస్తే ఏమవుతుందంటే అల్లకల్లోలం చేస్తుంది అనమాట. అలా ఏం చేస్తుందంటే ఈ ఏనుగు అన్ని తొక్కేసి గీకేసిపోయే లోపల ఈ రాజులు అరుచుకుంటా పరిగెత్తా ఉన్నారు, మంచిగా బాగా పరిగెత్తున్నారు. ఈ విషయం ఈ ఏనుగ కాపరి తనని కంట్రోల్ చేయలేకపోతారు అనమాట. ఏనుగ కాపరిని ఏమంటారు? మావటివాడ. ఆయన మావటివాడంట. ఆయన ఆ ఏనుగు కాపరి దాన్ని కంట్రోల్ చేయలేకపోతే ఇంకా రాజుకి తప్పనిసరిపోయి రాజుకి ఫిర్యాదు చేసుకుంటాడు అనమాట. స్వామి, నా ఒక ఆధీనంలో ఏనుగు నేను కంట్రోల్ చేయలేకపోయాను, అది నా మాట వినలేదు,
నా వల్ల కాలేదు, క్షమించండి, దాన్ని ఏదో కంట్రోల్ చేయండి అంటే ఈయన ఏనుగులు కొద్దిగా కంట్రోల్ చేసుకునే శక్తి ఈయనకు ఉందన్నమాట. అందువల్ల రాజు తన యువరాజుని తీసుకుని, తన పుత్రుని తీసుకుని కూడా ఆ ఏనుగు ఏడైతే తిరుగుతుందో ఆ వీధికి పరిగెత్తుకొని వస్తూ ఉంటాడు అనమాట. ఆయన దూరంగా వస్తూ ఉంటాడు. అప్పుడు ఒక బ్రాహ్మణుడు పక్కన ఉన్న నదిలో స్నానం చేసుకుంటా ఆయన చెక్క ఒక మంచి శ్లోకం 16వ అధ్యాయం నుంచి 1 నుంచి 3 అంటే 3 శ్లోకాలు ఉంటుంది అనమాట. 1 నుంచి 3 వరకు. 16 ఫస్ట్ శ్లోకం శ్రీ భగవాను వచ్చని భగవంతుడు చెప్పుంటాడు అనమాట. దేవత గుణ లక్షణాలు మానవులు ఎలా పెంపొందించుకోవాలా, ఎలా ఉంటే మానవులు అవుతారు, ఆ మానవులు ఎలా భక్తులు అవుతారు అన్నట్టుగా ఆ శ్లోకం మానవులకు విశిష్టత గుణం గురించి చెప్పి ఉంటుంది అనమాట. ఆయన కంఠస్థం చేసుకుంటూ వస్తుంటారు అనమాట. ఆయన ఏనుగా ఎదురుగా వస్తుందని గమనించలేదు. ఈ చుట్టుపక్కల ఉండే ప్రజలంతా కూడా అరిసి అల్లవలం చేస్తున్నారు. ఓ బ్రాహ్మణ, అలా వెళ్ళొద్దు, ఏనుగు మదం ఎక్కింది, అతను వచ్చి అది మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, పక్కకి వెళ్ళండి, పరిగెత్తండి, కాపాడుకోండి అని చెబుతూ ఉన్నప్పటికి కూడా ఈయన అంతా ధ్యాస దేని మీద పెట్టినాడో ఆ శ్లోకం మీద ధ్యాస ఉంది. అందువల్ల ఈ మాటలు ఈయన పడలేదు అనమాట ఆయనకి. మనం కూడా ఏదో ఒక ఆలోచన ఉంటే మన పరజ్ఞానం పక్కన వాళ్ళు పిలిచిన ఎవరు కనపడరు, మళ్ళీ మన ఎదురుకు వచ్చిన వాళ్ళు కూడా ఒకసారి కనపడరు మనకు, మనం వేరే ఆలోచన ఉన్నప్పుడు. అలా ఈయన వేరే ఒక మూడ్లో ఉన్నారనమాట. భగవత్ చింతనలో ఉండిపోయేసి తను ఏం చేశాడంటే ఈ భగవద్గీత 16వ అధ్యాయాన్ని చదవడం మొదలుపెట్టాడు. దేవ అసుర గుణగణాల గురించి చెప్పుకుంటుంది అనమాట. ఆ ప్రవృత్తిని ఆ శ్లోకాన్ని చదువుకుంటూ ఆయన చెప్పుకుంటూ దగ్గర ఏను దగ్గరికి వెళ్ళిపోతాడు అనమాట. ఈ ఏను కూడా ఆయన చూసి భయపడడం స్టార్ట్ చేస్తుంది అనమాట. దగ్గరికి ఎప్పుడైతే ఈ బ్రాహ్మణుడు శ్లోకం చెప్పుకుంటూ వెళ్తున్నాడో అంతవరకు అన్ని పీకి అల్లకల్లోలు చేసిన ఏనుగు ఏం చేస్తుందంటే శాంతించిపోతుంది అనమాట. శాంతించిందే కాకుండా అతనికి ముందు కాళ్ళు వంగి కింద పెట్టి నమస్కరిస్తుందన్నమాట. హరి హరి బోల్. ఎందుకంటే ఆ బ్రాహ్మణుడికి భయం అనే మాట లేదు. భయపడకుండా ఏం చేస్తున్నాడంటే ఆయన భయరాహిత్యం, ఆ శ్లోకం మొదలయ్యేది కూడా భయరాహిత్యంతో మొదలవుతుంది అనమాట. ఆ భయం లేకుండా ఎందుకు లేకుంటున్నాడంటే ఆయన పక్కన ఎవరున్నారో కృష్ణుడు ఉంటాడు. బృందావనంలో కూడా గోపబాల్లో ఏం చేస్తారు, బృందావనం అడివంతా తిరిగారనమాట. ఎవరు ఏం చెప్పినా అప్పుడు ఏ ఇంట్లో దొంగతనం చేయాలో ప్లాన్ చేసుకుని వెళ్ళిపోతారు. కృష్ణుడు అక్కడ పక్కన పెట్టుకునేసి ఒక ఇల్లు ఎన్ని కడవలు ఎన్ని మిద్దలు ఎన్నైనా ఎక్కేసి ఏమైనా చేసేస్తారనమాట. ఒక పెద్ద అగాసురు అనే పెద్ద పాము అంటే నోరు తీసుకుని పనుకుంటారనమాట. దాని లోపల దూరేస్తారనమాట. ఒకటి చెప్తాడు, గోపాలు అంత చీకటి కొంది, ఇంత మెత్త కొంది, పోవద్దంటే కృష్ణుడు నాడు రారా పోతామా, ఏమైపోతుంది, కృష్ణుడు కాపాడతారు రాపోతా, ఏమని జరిగినా కృష్ణుడు వెళ్ళిపోతారనమాట. వాళ్ళు పోయి దొరికి లోపల పడిపోతారనమాట. ఆ పాము లోపల పడిపోతే ఆ కడుపులో వెళ్ళిపోతారనమాట దూసుకుంటా. వెంటనే కృష్ణ రక్షించు అంటే వెంటనే నయ్యం వచ్చేస్తారనమాట. ఆయన కాపాడడానికి వచ్చి ఆ పాముని చీల్చి మళ్ళీ తీసుకొచ్చి బయట తీసుకొచ్చి కాపాడుతాం. అలాగే బకాసురుని ఒకటి వస్తారనమాట, ఒక పక్షి రూపంలో. అతను ఏ రాక్షసులు వచ్చిన కూడా ధైర్యం భయపడకుండా దగ్గర పడతారనమాట. మనం అయితే ఒక మనిషిని చూసినా ఒక రౌడీ లెక్క ఒక రాన్నాడు అనుకోండి, అతను చూసా కూడా మనం దగ్గర పోవడానికి భయపడతాం. మేడం ఈయన ఏం చేస్తారో స్వామి మన ఎందుకు పోవాలనుకుంటాం. కానీ వాళ్ళు ఏమాత్రం ఒకరో కూడా జంకుకుంటా భయపడకుండా ఉన్నారంట. ఎందుకు భయపడలేదంటే రక్షణలో మనం ఉన్నాం, మన రక్షించేవాడు ఒకడు ఉన్నారనమాట, రక్షకుడు. అందరూ రక్షించేది ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు అనమాట. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు జగత్ రక్షకుడు, జగన్నాథుడు. జగత్తునంతా కాపాడేది ఆయన నాథుడు. నాథుడు అంటే రక్షించి పోషించువాడని. భోక్తారాం యజ్ఞ తపస్సు అని కూడా చెప్పిన అనమాట శ్లోకం భగవద్గీతలో ఉంది. ఇప్పుడు అందరిని పోషించేవాడు, కాపాడేవాడు శ్రీకృష్ణ భగవానుడు ఉండగా భయం చేయాల దండగా కదా. మనం భయపడేదాంట్లో అర్థమే లేదు. కాబట్టి ఎటువంటి భయం లేకుండా ఈ బ్రాహ్మణుడు ముందుకు వెళ్ళిపోతున్నాడు. వాళ్ళంతా అరుస్తున్నారు, ఎందుకంటే ఏకాగ్రతతో తన శ్లోకం పఠిస్తూ ఆ 16వ అధ్యాయం మొదటి నుంచి 3 శ్లోకాలు చదువుకుంటూ కూడా ఈయన ఎంచక్క కంఠస్థం చేసుకుని వెళ్ళిపోతుంటే ఈయనగా ప్రణామం చేసే లోపల రాజుగారు, ఈ యువరాజు, ఇంకా ప్రజలు అందరూ చూసి ఆశ్చర్యపోతారు అన్నమాట. ఏమిది ఇంత చూపు, ఆ ఏనుగ కాపురి ఆయన ఉంటాడు, ఆయన కూడా దాన్ని కంట్రోల్ చేయలేక అంకుశంతో పొడుస్తూ ఉన్నా కూడా ఏం పట్టించుకోలేదు, అంత అల్లకల్లోలు చేసింది. ఏనుగ బీభత్స ఎంతో మందిని చంపేసింది కూడా, కాళ్ళు తొక్కేసి చనిపోతారనమాట. ఆ ఏనుగు తొక్కితే చిన్నగా ఏమో 10 పైసలు బరువు ఉంటుంది. ఆ ఏనుగు తొక్కిందంటే ఇంకలా పెద్ద బుల్డోజర్ పడినట్టుగా మీద అట్ట నలిగి ఎముకలు అది ఇరిగిపోతుంది. అంత పటిష్టంగా అంత బలంగా ఉంటుంది ఏనుగు. కొన్ని టన్నులు ఉంటుంది బరువు, అది కొన్ని టన్నుల బరువు ఉంటుంది ఏనుగ. ఆ ఏనుగత చనిపోయిన వాళ్ళు ఎంతమంది ప్రాణం వదిలేసేవాళ్ళు, చేతులు ఇరిగిపోయిన వాళ్ళు, వస్తువులు కోల్పోయిన వాళ్ళు చాలా బాధపడుతుంటే అందరూ చూస్తూ ఉంటున్నారు అనమాట. ఇతను కాపాడాలని ప్రయత్నం చేసిన ఇతనే మూర్ఖులాగా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు అని బాధపడుతూ ఉన్నప్పటికీ ఎప్పుడైతే ఏనుగు వచ్చి తనకు ప్రణామం చేస్తుందో
దాని మతం తగ్గిపోతుందో అప్పుడు ఈ బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే ఆ ఏనుగ తొండం మీద తాకి ఇట అని మన ఆవుకి ఏదైతే ఇట రుద్దు వదులుతామో చూడు, ఆవు వస్తే మన రుద్దు ఏం చేస్తుంది, ఇట చూపిసి పైకి చూపిస్తుంది, ఇంకా రుద్దాను నేను. ఒకసారి అట్లా టచ్ చేసినాం అనుకోండి, ఆవుకి నచ్చిందని ఏం చేస్తుందంటే ఇంకో దగ్గరికి వస్తుంది, దగ్గరికి వచ్చి ఇంకొద్దిగా గేరండి. హరే కృష్ణ. ఒక్క నిమిషం. ఎలాగైతే ఆవు అయితే మనం ఆ రుద్దుతూ ఉంటే ఎలాగైతే తన మెడని పైకి లేపి ఈ రొద్దుమని ఆ రొద్దుమని లేదు ఇటు తిరిగి అటు తిరిగి అన్ని రుద్దించుకుంటుందో ఆ రకంగా ఏనుగు కూడా ఏమో పెంపుడు కుక్క పిల్ల ఉంటుంది చూడండి, అట్ట మూతి నచ్చుతుంది, అట్ట ఆయన చుట్టూ తిరిగేస్తుంది అనమాట. ఆ బ్రాహ్మణుడు చుట్టూ తిరిగేస్తుంది. అది బ్రాహ్మణుడు ఏం చెప్తే ఏదైనా సిద్ధమైపోయింది అనమాట. ఇదన్నీ శక్తి యాడ్ నుంచి వచ్చింది. ఆ బ్రాహ్మణుడికి ఏడొచ్చింది, ఈ యొక్క బ్రాహ్మణుడిని రాజు వచ్చి అడుగుతాడు అనమాట. అయ్యా బ్రాహ్మణుని ప్రణామం చేస్తాడు రాజు. అయ్యా నువ్వు చూస్తే చాలా పేదవాడిగా ఉన్నావు, అంటే నీ వస్తు పేదవాడిగా ఉన్నావు, చాలా జ్ఞాన సంపన్నం, నీ మొహంలో ఒక ప్రకాశం వికసిస్తుంది, చాలా గ్లో కనబడుతుంది, చాలా వశీకరంగా ఉన్నారు, ఎంతో మంచి చక్క మీరు తిలకం ధరించి ఉన్నారు, కంటిమాల వేసుకునేసి వైష్ణవ దుస్తులు ధరించి చాలా గొప్ప భక్తుల్లా కనబడుతున్నారు, మీకు నా పాదాభి వందన అనేసి ప్రణామం చేస్తారు అన్నమాట. రాజు పడతాడు, మళ్ళా వెనకాలే వాళ్ళ కొడుకు యువరాజు పడతాడు. దీని వీరిద్దరు పడినప్పుడు జనాలందరూ కూడా పబ్లిక్ కూడా ఏం చేస్తారంటే అందరూ కూడా ఆయనకి ప్రణామం చేస్తారు. ఇతను ఒకటి రెండటి వెనకేసి ఇదంతా కూడా కృష్ణుడు ఒక మహా కృపతో జరిగింది. ఎందుకంటే నేను భగవద్గీత 10వ అధ్యాయంని చదువుతూ వస్తున్నాను. ఆ 10వ అధ్యాయం ఏముంటుందంటే 26 గుణాలను మనకు చెబుతుంది. ఆ 26 గుణాలని మనం దేవతా లక్షణాలు మానవుల్లో పెంపొందించుకోవాలంట. దేవతా లక్షణాలు ఏముంటుంది మానవుల్లో పెంపొందించుకోవాలంటే మన దగ్గర చాలా అవలక్షణాలు ఉందన్నమాట. ఉందా లేదా? అంత మంచి గుణాలు ఉన్నారు. రాముడు నుంచి మంచి గుణం ఏమైనా కలిగి ఉన్నారా? ఆ గుణాలను ప్రశంసించడానికి ఎలా జరుపుకోవాలని చెప్పడానికి స్వయంగా భగవంతుడు రాముడు రూపంలో వస్తారనమాట. ఆయన ఆ వాయిద్యాలు ఆయుధాలు ఏం తెచ్చుకోవాలన్నమాట. ఏం తెచ్చుకున్నాడు ఆయన? ఆయుధాలు తెచ్చుకోకుండా కేవలము ఆయన ఒక గొప్ప గుణగానాలని ఆయుధాలుగా తెచ్చుకున్నాడు అనమాట. ఎలా బతకాలా, ఎలా ఉండాలా, ఏ గుణం ఎట్లా ఉండాలా అతను చూపిస్తాడు అనమాట. అలా భగవంతుడు ఇక్కడ మనకి 26 గుణాలు చెప్తారనమాట. అది నేను ఆ 26 గుణాలు ఒక్కొక్క గుణంగా మనం ఇప్పుడు చర్చించుకుంటాం, చూస్తాం అనమాట. ఎందుకంటే ఈ 16వ అధ్యాయంలో గీతా మహాత్మ్యంలో చెప్పబడిన ఒక దేవత లక్షణాలు, ఆ దేవతా లక్షణాలు మానవులు కూడా కలిగి ఉండాలన్నమాట. ఆ లక్షణాలు కలిగి ఉంటేనే వాళ్ళు మానవులు అవుతారు. మనిషి లక్షణాలు, అది మనిషి లక్షణాలు, అది లేకపోతే మనిషి కూడా కాదనమాట. మనిషి రూపంలోనే అసురులు చెప్పబడుతుంది. మనిషి రూపం ఉంటారు, అసురులు ఎట్టుంటారు? గత లోకల్లో అయితే పూర్వంలో ఎలా ఉన్నారు అంటే అసురులు ఒక ప్లానెట్లు ఉంటారు, దేవతలు ఒక ప్లానెట్లు ఉంటారు అన్నమాట. కానీ అదే కొండలకి ఏమైందంటే అసురులు వీళ్ళు కలిపి పక్క రాజ్యంలో ఉండేవాళ్ళు అన్నమాట. మళ్ళీ ఏమైంది? త్రేతాయుగంలో ఒక్కొక్క యుగంలో, సత్యయుగంలో అసురులు వేరే లోకంలో ఉన్నారు. త్రేతాయుగంలో ఏమైనారు? పక్క రాష్ట్రంలో ఉన్నారనమాట. అది ద్వాపరయుగంలో ఒక ఇంట్లోకి వచ్చినారనమాట. కలియుగంలో ఒక ఒంట్లోకి వచ్చేసారనమాట, ఒక శరీరంలోకి వచ్చేసారు. దేవతా గుణాలు మన దగ్గర ఉంది, రాక్షస గుణాలు కూడా మనకి ఏం తక్కువ లేదు, అన్ని సంపన్నం కలిగి ఉన్నాం. దేవతా గుణం కూడా ఒక 2-3 గుణాలు ఎక్కువనే కలిగి ఉంటాం, రాక్షస గుణాలు. అందుకే మనకి ఎప్పుడు చూసినా కూడా బీపీలోనే ఉంటాం, పశు కుక్కలాగా అంటూ ఉంటాం. ఎవరు చూడు కోపమే, కోపం లేనోడే లేదు, ఊరికట్ట కాలపడితే బస్సు అంటారు. కాబట్టి ఆ 26 గుణాలు ఏమనేసి ఇప్పుడు మనం చర్చించుకుంటాము. శ్రీ భగవాను వాచ, శ్రీకృష్ణ భగవానుడు పలికను. నిర్భయత్వము ఒకటి, ఏమన్నా రాసుకునే శక్తి ఉంటే రాసుకుని. ఫస్ట్దేమి నిర్భయత్వము అంటే ఏమంటది? భయం లేనితనము. భయం అనేది మనకు ఖచ్చితంగా ఉంటుంది కదా. ఎటో భయం ఉంటుంది చెప్పండి. ఎటువంటి భయం కలిగి ఉంటారు మనిషి? ఎటువంటి భయం కలిగి ఉంటాడు? చిన్నప్పుడు ఏమో పెద్ద వాళ్ళు చూస్తే భయం, లేదు జంతువులు చూస్తే భయం. పెద్ద అయినాక పెళ్లి చేసుకుంటే ఎటువంటి భర్త వస్తాడని భయం, లేదు ఎటువంటి భార్య వస్తుందని భయం. సరే మళ్ళీ పెళ్ళి అయిపోయింది, ఎటువంటి పిల్లలు పుడతారో భయం, వాళ్ళు కాపాడతారో ఇంకో భయం. అలా ప్రతిదీ కూడా భయమే అనమాట. దానికి ఏం చేస్తారంటే
కొంత కాస్త కొస్త సంపాదిస్తారు అనమాట. ఈ సంపద మనం దాచుకోగలమా? దాచుకోవాలని భయం. దీన్ని ఎవరిని ఎత్తుకుపోతారన్న భయం. మళ్ళా ఇది కాకుండా మళ్ళీ ఏమవుతుంది, ఈ ఇంకొక నమ్మకం ఉంటుంది అనమాట. ఏ నమ్మకం కూడా వస్తుంది. ఇదేమంటే నా బ్యాంక్ బ్యాలెన్స్ నన్ను కాపాడుతుంది, మా బంధువులు నన్ను కాపాడుతారు అనుకుంటారు అనమాట. బ్యాంక్ బ్యాలెన్స్, బంధువులు, సంపద మనల్ని రక్షిస్తుందా? అన్ని వేళ కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న పనులకు పనికి వస్తుంది కానీ తప్పితే మన రక్షణ అనేది దానివల్ల కదలదన్నమాట. ఎవరికి రావాల సంపూర్ణ రక్షణ మనకు లభిస్తుందంటే దేవాదేవుడు శ్రీకృష్ణ భగవాన్ని శరణు వేడితే సంపూర్ణ శరణాగతి అంటారు. మనం ఉత్తగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే అంటే చేతులు పైకి ఎత్తుకునేస్తాం అన్నమాట. అది శరణాగతికి ఒక సూచన అనమాట, భావన అది. కానీ ఊరికనే ఎత్తకూడదు అనమాట. శరణాగతి భావంతో మనం ఎత్తగలగలమాట. భయంని మనం కలిగి ఉండకూడదు. భయరాహిత్యం, భయం లేకుండా ఉండాలి. భయం లేకుండా ఎవరు ఉంటారా? శ్రీకృష్ణ భగవాను రక్షిస్తారు. ఎలాగైతే బృందావనం గోపబాలులు ఎలాగైతే దేనికైనా కూడా తెగించి ఉంటారో, ఎందుకు తెగిస్తారు? వాళ్ళు పనికిరాని పనులు చేయలేదు పాపం, చిన్న చిన్న అల్లర్లు చేస్తారు అంతే తప్పితే వాళ్ళని ఎవరికైనా హానిగా చేయరు. బృందావనం గోపబాల్లో మన వాళ్ళు ఉన్నారు కదా అనేసి, ఇప్పుడు మన మినిస్టర్ కావచ్చు, ఇంకేదైనా రాజకీయ వ్యక్తులు కావచ్చు, పెద్ద ధనవంతులు కావచ్చు, వాళ్ళ పనులు ఏం చేస్తారు? పనికిరాని పని చేస్తారనమాట. ఎదుటి వాళ్ళు బాధించే పనులు చేస్తారు. అది అసరోత్తవం. కానీ కృష్ణుడు ఉన్నాడు మన పక్కనేసి వాళ్ళు పనికి మన పనులు బృందావనం గోపబాలు ఎప్పుడు చేయలేదు. చేశారా? కాకపోతే వాళ్ళు సరదాగా ఉంటారు తప్పితే ఎవరు సరదా వీళ్ళు పోగొట్టిన వాళ్ళు కాదు. ఎవరో ఒకరిని ఇబ్బంది పెట్టడం అన్నమాట. కాబట్టి కృష్ణుడు ఎప్పుడు కాపాడుతుంటారు. ఆ భయం లేనితనం ఒక మంచి లక్షణం అంట. మొట్టమొదటి లక్షణము భయపడకూడదు. దేనికి భయపడకూడదు? కృష్ణుడు తప్పితే ఇంకెవరికి భయపడకూడదు. కృష్ణుడు భయపడాలి. ఎందుకు భయపడాలా? తప్పు చేస్తే భయపడాలి. మనం తప్పు చేయడం కూడా భయపడగల. ఓకే. రెండో గుణం వచ్చి శివ్య స్థితి పవిత్రీకరణ. పవిత్రంగా ఉండాలంట. ఎటువంటి పవిత్రంగా అంటే అంతర్బాహ్యంగా త్రికరణ శుద్ధి అంటారు. మనస, వాచ, కర్మణ మూడిట్లో కూడా శుద్ధి ఉండాలి పవిత్రీకరణ వల్ల. పవిత్రంగా ఉండాలంటే గబగబక్కన గోమయ నెత్తిన పోసుకునేసి పసుమేలు పైన చల్లుకునేసి పవిత్రత వస్తుందంటే పవిత్రత వస్తుంది బాహ్యంగా. కానీ అంతర్కరణ మన ఆత్మశుద్ధి, మనశుద్ధి లేకపోతే పవిత్రీకరణ ఎలా వస్తుంది? కానీ పవిత్రీకరణ ఏంటంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే త్రికరణ శుద్ధి. చాలా పవిత్రంగా ఉండాలన్నమాట. ఎవరు కలిగి ఉండాలా? మానవులు కలిగి ఉండాలన్నమాట. అంటే మానవులు అంటే మనం కూడా మానవులే కదా. కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానము సాధన. నాలుగోది ఏం చెప్పినారు ఇక్కడ? ఆధ్యాత్మిక జ్ఞానము సాధన. ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రం కలిగి ఉంటే సరిపోదు. భగవద్గీత నాకు అన్నీ వచ్చండి. కృష్ణుడు అర్జునుడు చెప్పినాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా. అంటే తోచ తప్పకుండా అన్ని చెప్పేసేది, కంఠస్థ చెప్పేస్తాడు మరి. అని ఏం పట్టించలేదు. సాధన లేదు. జ్ఞానం ఉంది, సాధన లేదు. సాధన అంటే ఏమి? అనుసరించడం, పాటించడం. ఇక త్రికరణ శుద్ధి. మూడు ఒక గుణాలు కూడా శుద్ధిగా ఉండాలన్నమాట. ఇక్కడ ఏం జరిగిందన్నమాట? ఆ ఒక ఆధ్యాత్మిక జ్ఞానము మరియు ఆ సాధన కూడా నాలుగోది చెప్పమన్నది. ఐదోది వచ్చి దానం అనే గుణం కలిగి ఉండాలి. ఏం చేయాలా? దానం చేయాలా. ఏమి దానం చేయాలా? మిగిలిపోయిన సద్దను పెట్టేసేది, పనికిరాని చినిగిపోయిన చీరలు ఇచ్చేది, మన ఏది పనికిరాదో దాన్ని ఇచ్చేది. అది దానం కాదు. దానం అంటే ఏమి? మనకు నచ్చింది, మనకు చాలా అవసరమైంది, ఎదుటి వాళ్ళకి ఆశిస్తే దాన్ని ఇచ్చేయాలి. మనకి ఏది నచ్చిందో అది ఇచ్చారనమాట. చాలా మంది దానం చేస్తారనమాట. గంగాదేవికి కాశీకి దానం చేస్తారు. గంగలో మునిగేటప్పుడు ఏమిస్తే మంచిదనేసి ఏమి చేస్తారో కోపం, అరిషవర్గాలు ఏదో ఒకటి ఇవ్వచ్చు అనమాట. కామ, క్రోధ, లోభ, మోహ, మతమాచరుని 6 గుణాలు ఏదో గుణాలు నాకు వదిలే వస్తే పర్వాలా. ఏం వదిలేస్తారో? కాకరకాయ, పుచ్చకాయ లేదా గుమ్మడికాయ, ఏదైతే ఎక్కువ మనం యూజ్ చేయమో, ఏదైతే మనకు నచ్చదో దాన్ని వదిలే వచ్చేసి, నచ్చింది కాదు వదిలేదుగా, నచ్చకుండా దాన్ని వదిలే వచ్చేస్తారు అనమాట. అంత కాదు, దాన్ని కూడా వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళు వాడేసి మునిగితారు చూడ, తడి బట్టలు బాగా వచ్చేస్తారు గంగలో. అమ్మ గంగాదేవి ఈ బురికి బట్ట తడి బట్టలు నువ్వు కట్టుకోపోనేసి. అది కాదు, గంగాదేవికి పసుపు కుంకాలు అమ్ముతారట, మంచి వస్త్రాలు అమ్ముతారు. కొత్తవి తీసి మన సొమ్ము పెట్టి కొత్తవి తీసి అది దానం చేయాలి, గంగాదేవికి అర్పించాలి.
అది అర్పించుకుంటే మన పాతని విడిచిపెట్టేసి గంగమ్మను ధరించటంటే ఆ ప్రేమ తెచ్చి తీసుకుంటారు. అది కూడా ఇప్పుడు మన అమ్మ కూడా మన ప్రేమతో ఏమొచ్చిన మన దగ్గర ఉండి తీసుకోవచ్చు కదా. మన దగ్గర మంచి పెట్టుకుని మన పరికరాలు ఇస్తాం కదా, అది తప్పు. కాబట్టి దానం చేయాలా, పాత్ర ఎరిగి దానం చేయాలి. పాత్ర అంటే ఏమి అడుక్కునే భిక్ష పాత్ర కాదు, అతను క్యారెక్టర్. ఎవరైతే దానం తీసుకుంటారో అతని క్యారెక్టర్ ఉన్నతమైన క్యారెక్టర్ ఉన్నవాడు అతను దానం చేయాలి. మరి ఎవరికంటే వాళ్ళకి దానం చేయకూడదు. దానం చేసే అవుతామో మనం తగలకపోతాం. కాబట్టి దానం అనే గుణం కలిగి ఉండాలి. మళ్ళా ఆత్మ నిగ్రహము. ఏ నిగ్రహము? ఆత్మ నిగ్రహం. ఆత్మ అంటేనే చాలా మంది తెలియదు. ఆత్మ అంటే దెయ్యాలనుకుంటారు. మన ప్రతి ఒక్క జీవులో ఆత్మ ఉంది, ఆత్మ జరిపిస్తున్న విషయమే చాలా మంది తెలియదు మనకి. కానీ ఇక్కడ ఆత్మ నిగ్రహం కలిగి ఉండాలంట. ఆత్మ నిగ్రహం అంటే ఏమి? ఎన్నో పరిస్థితులు మనకి అనుకూలం లేని పరిస్థితులు. శుక్రవారం అయితే ఇక్కడ మన క్లాస్ ఉంటుంది అని తెలుసు అనమాట. ఆ శుక్రవారం పూట ఏం చేస్తారంటే చిన్న షాపింగ్ పోవడం, లేదంటే ఆరోగ్యం బాగాలేదు నెట్వర్క్ అంటే ఏదో సమస్య ఏదో ఒకటి వస్తుంది అనమాట. శుక్రవారం రాకుండా పోయడానికి డ్యూటీ సంథింగ్ ఏదో ఒకటి పడుతుంది అనమాట. దాన్ని కొద్దిగా మేనేజ్ చేసుకుంటూ రాగలగాలి. అందరికి ప్రాబ్లమ్స్ ఉంటుంది కదా. అంటే ఆత్మ ఏమిటంటే నిగ్రహం కలిగి ఉండాలి. ప్రతి దాన్ని కూడా ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆత్మ స్వీకరిస్తుంది. అంతే కదా. భక్తి అనేది ఏం చేస్తుందంటే ఆత్మకి ఆనందం ఇస్తుంది. అంతే కదా. ఈ భక్తి చేసుకుంటే ఈ యొక్క ఆనందం ఎవరు అనిపిస్తారంటే ఆత్మ ఆనందం కలుగుతుంది అనమాట. ఆత్మ ఆనందం అనిపిస్తారంటే మనం ఆత్మ నిగ్రహం కలిగి ఉండాలి. అంటే దృఢత్వం కలిగి ఉండాలన్నమాట. దీన్ని ఖచ్చితంగా నేను ఫాలో అవ్వాలా, ఈ ఖచ్చితంగా నేను 16 మాల జపం చేయాలా, ఖచ్చితంగా నేను నామం పెట్టుకోవాలా, ఖచ్చితంగా నేను భక్తులతో సాంగత్యం తీసుకోవాలా అని దృఢమైన ఒక సంకల్పం తీసుకున్నాం అనమాట. దాన్ని ఆత్మ నిగ్రహము అంటారన్నమాట. యజ్ఞాచరణ. ఇంకోటి వచ్చి యజ్ఞ ఆచరణ. యజ్ఞం అంటే ఏమి? ఇలాంటి హోమం పెట్టుకోవడం కాదు. యజ్ఞం అంటే ఈ హోమ సమితులు వేసుకునేసి దీనిలో మనం ఒక కర్పూరం పెట్టి ఎలిగిచ్చేసేది, దాని చుట్టూ మంత్రాలు చెప్పేది కాదు యజ్ఞం. మనకి ఈ కలియుగంలో ఒక యజ్ఞం ఉందంట, మహాయజ్ఞం ఉంది కలియుగంలో. ఏమి యజ్ఞం ఉంది? కలియుగ యజ్ఞం ఏమి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరి అని మహాయజ్ఞం అనమాట. యజ్ఞోస్మి జప యజ్ఞ. యజ్ఞములో నేను జపాన్ని అటనేసి కూడా భగవద్గీతలో మనకి చెప్పుకున్నారన్నమాట. కాబట్టి యజ్ఞము ఆచరించాలా. యజ్ఞాచరణము నల్ల వేద అధ్యయనము. వేదాలు కూడా అధ్యయనం చేయాలంటే నేర్చుకోవాలంట. వేదాలు నేర్చుకోవాలా. మనకు వేదాల గురించి తెలియదు అనమాట. ఓం గ్రీం గ్లీం అంటే మనకేమైనా వచ్చా? వేదాల గురించి ఏం తెలియదు. ఒక్కొక్క వేదంలో ప్రాణం పోసే మంత్రాలు ఉన్నాయి, ప్రాణం తీసే మంత్రాలు కూడా అనమాట. వేదంలో అన్నీ ఉంటుంది. మనిషి జీవించడానికి, బతకడానికి, ఐశ్వర్యం పొందడానికి, ఎదుటి వాళ్ళని పాడు చేయడానికి ప్రతిదీ ఉంటుంది అనమాట. భగవంతుని కీర్తించడానికి, ప్రకృతిని అభివృద్ధి చేయడానికి, ప్రకృతిని నాశనం చేయడానికి ప్రతిదానికి మంత్రాలు ఉంటుంది. అవన్నీ కూడా మనం తెలిసి పెట్టుకోవాలి, నేర్చుకోవాలి. వేదాధ్యయనము. మళ్ళా తపస్సు. ఏం చేయాలి? తపస్సు టపటపని అడవికి వెళ్ళిపోయి 4 కొమ్మలు నరికేసి కుటీర వేసుకునేసి అరడ కూర్చునేసి పులితోలు తెచ్చి కింద వేసుకుని పైన కూర్చుని నిద్రపోవడం కాదు. తపస్సు అంటే ఏమి? కలియుగంలో తపస్సు ఉంది అనమాట. మహా తపస్సు ఉంది. ఏం తపస్సు? నామం పెట్టుకుని ఒక తపస్స. అంతే కదా. నామం అందరూ పెట్టుకోగలమా? ఒక నామం పెట్టుకునేసి ఎంత ప్రాబ్లం తెలుసా? ఎంతమంది అడుగుతారో అసలు సంబంధమే లేని వాళ్ళతో వచ్చి మనం ఒక రాయి వేస్తారనమాట. గుమ్మిని పోయేవాడికి ఒక రాయి వేసిపోతాడు. ఏంది నామం పెట్టుకుంటున్నావు అనేసి. కంటిమాలు వేసుకుంటే దానికి సమస్య. మీకు కంటిమాలు చేద్దాం ఉంటాయి, అలా మర్చిపోయినా సరే. ఒక కంటిమాలు వేసుకుంటే దానికి ఒక సమస్య. ఏకాదశి పాటించడం ఇంకో సమస్య, తపస్య. ఏకాదశి రోజు మనం ఏకాదశి ఎప్పుడు పాటించాలనుకుంటామో అప్పుడు మంచి రకరకాల డిషెస్ తీసుకుని తింటారనమాట మన ముందరే. అప్పుడు మనం ఏకాదశి పాటించాలా. అసలైన తపస్సు ఎవరంటే కృష్ణుడి కోసం 4 నియమాలను పాటిస్తాం చూడండి. అది పెద్ద తపస్య. ఏమి పాటిస్తాము? మాంసభక్షణ, వ్యభిచారము, జూదము, మద్యము. ఇవన్నీ చెయ్యాలా చేయకూడదా? చేయకూడదు. అది గుర్తుపెట్టుకోవాలా. ఇవన్నీ చేయాలనుకోవద్దని. కాబట్టి ఇదన్నీ కూడా మనం ఆచరించడం పెద్ద తపస్సు. ఇది కలియుగంలో పెద్ద తపస్సు ఎవరంటే మనం ఎవరింటికి పోతే జమ్ముని ఎండాకాలం వచ్చేసింది కదా, చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకునేసి థమ్స్అప్లు, స్పిరిట్లు, లిమ్కాలు అవన్నీ తెచ్చిస్తారు. డ్రింక్ తాగండి. డ్రింక్ కూడా చెప్పరు, జ్యూస్ చెప్తారు. మీరు డ్రింక్ తాగమండి ఏంటంటే ఇది జ్యూస్ అండి తాగని అంటారు. జ్యూస్ అంటే నిమ్మకాయ వేసి చక్కెర నీళ్ళు కలిపి ఇచ్చినా జ్యూస్ అనొచ్చు, లేదు మజ్జిగ ఇచ్చినా తాగొచ్చు. అవన్నీ వదిలేస్తారు. బద్ధకం అంటే ఎంత బద్ధకం అయిపోయింది కలియుగంలో, అంత బద్ధకం అయిపోయింది అనమాట. ఎవరు మజ్జిగ వాడేలేదు, నిమ్మరసం వాడేలేదు. ఏం వాడతారు?
డ్రింక్లు వాడతారు, డ్రింక్లు. ప్రతి ఒక్కరింటి కూడా డ్రింక్లే. అది కూడా మన ఆరోగ్యం మంచిది కాదు దాని మీద రాసి ఉంటారు. వీళ్ళకి తెలుసు, తెలిసినా కూడా అవే తీసుకునేది. అట్లాంటిది వదిలేయడమే తపస్సు. తపస్సు అంటే ఏమి? ఇవన్నీ వదిలేయాల, వదిలేసి తపస్సు అనమాట. మళ్ళా సరళత్వము, సరళంగా ఉండాలన్నమాట. ఎటువంటి సరళత్వం అంటే సుముఖంగా అందరితో కూడా కలిసి మెలిసి ఉండాలి సరళంగా. నేను ధనికుడిని, నేను అందగాడిని, నా పదవి ఉంది, నా బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇటువంటి బిల్డప్లు లేకుండా కేవలము ప్రతి ఒక్కరు రాముడు ఎలాగైతే మితభాషి, హితభాషి, పూర్వభాషి అన్ని ఒక చాలా మంచి గుణాలు కలిగి ఉంటారు అనమాట. మితంగా మాట్లాడతారు, ఎక్కువ మాట్లాడతారు. అయితే మతభాషి అంటే ఫస్ట్ ఎవరిని పలకరించే ముందుగా ఆయనే పలకరిస్తాడు. మనం ఏం చేసుకున్నాం, ఒకసారి హరికృష్ణ చెప్తాం, రెండోసారి హరికృష్ణ, మూడోసారి అయితే ఆయన చెప్పినా మళ్ళీ చెప్తాంలే, ఏం రాజు మనమే చెప్పాలా అటు అనుకుంటాం అనమాట. హరికృష్ణ చెప్పడానికి కూడా ఆలోచన మనకి. కానీ హరికృష్ణ వాళ్ళు చెప్పకపోయినా ఏం చేయాలి, మనము మూలే చెప్పాలి. అది లక్షణం. నువ్వు చెప్పుకుంటే ఏదో ఒకరు చెప్పకపోతే వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేస్తారనమాట. కాబట్టి మనం చెప్పడం మన లక్ష్యం అన్నమాట. అందులో సరళత్వాన్ని కలిగి ఉండాలి. అహింస ఏంటిది? అహింస. అహింస వచ్చి మనస, వాచ, కర్మణ 3 రకాలుగా అహింసను పాటించాలి. అహింస అంటే జీవుని ఇబ్బంది పెట్టడం. జీవుని ఇబ్బంది పెట్టడం అంటే మనసుతో కానీ, మన చేతులతో కానీ, మనస కర్మణ, వాచా కర్మణ, వాక్కుతో కానీ జీవుని ఇబ్బంది పెట్టకూడదు, మనసుతో ఇబ్బంది పెట్టకూడదు, ఇంకా కర్మతో కూడా మన చేతుల్లో కూడా ఒక జీవుని ఇబ్బంది పెట్టకూడదు. అటువంటి ఇబ్బందులు ఏమవుతుంది, అహింసని పాటించాలన్నమాట. అంటే సత్యసంతత. సత్యం పలకాల, చాలా కష్టమైన పని. సత్యం పలకాల, ఆయన కూడా కష్టమైన కూడా పలకాల. ధర్మం కొద్దిగా కష్టంగా ఉంటుంది కదా, లేకపోతే అందరూ దుర్యోధన కదా ఇష్టపడతారా? ధర్మం పాటించిన కూడా అడవిలో పోయినాడు, అధర్మం పాటించిన ఆయన కూడా రాజ్యం వెళ్ళి ఉంటారు ఫస్ట్ నుంచే. కానీ ఫైనల్గా ఎవరు రాజ్యం వెళ్ళారు? ధర్మరాజు వెళ్ళాలన్నమాట. ధర్మం కొద్ది కష్టమే, కొద్ది టైం తీసుకుంటుంది. కానీ అధర్మం రాజ్యం వేరేదానికి అవకాశం లేదు, కొన్నాళ్ళు ఉండేసి వెళ్ళిపోతుందన్నమాట. పర్మనెంట్ ప్లేస్ అది కాదనమాట. కాబట్టి సత్యసంతత, క్రోధరాహిత్యము. మళ్ళీ ఏమంది? క్రోధరాహిత్యము 16వ అధ్యాయం 1 నుంచి 3 శ్లోకాలు. క్రోధ రాహిత్యము అంటే క్రోధం అంటే ఏమి? కోపం అంటే ఆ కోపం కలిగి ఉండకూడదంట, కోపం ఉండకూడదు. మళ్ళీ త్యాగము. ఏం చేయాలి? త్యాగం చేయాలా? భక్తి అంటే ఏమి? భక్తి అంటే దాని నిర్వచన త్యాగమే. ఏం చేస్తారు భక్తులు? భగవంతుడి కోసం తన నిద్రను వదిలేస్తారు. ఫస్ట్ నిద్రను వదలాలా, బద్ధకాన్ని వదలాలా. భక్తి చేయాలంటే బద్ధకం కూడా ఉంటుంది కదా. భక్తులు ఉత్సాహం ఉండాలా. ఏం చేయాలా? కీర్తన అడుగుతారా అంటే పరిగెత్తాలా. వస్తలే ఎప్పుడు అన్నారన్నమాట. భక్తులు నేను ఎవరు పరిగెత్తాడనమాట. ఏ సేవ ఉంది? నాకే నెక్స్ట్ ఏం సేవ చెప్తాను, నాకు సేవ చెప్పలేదా? వాళ్ళని పిలుచుకున్నా, నన్ను పిలుచుకోలేని అడగాల. మన పోవలేదు మన తప్పించుకునేస్తున్నావు అనుకోకూడదు లేకపోతే. ఇక్కడ త్యాగం ఉండాల. మళ్ళా శాంతి. శాంతి అంటే ప్రశాంతంగా ఉంటాం. అంటే మొహంలో ఎటువంటి ఒక వేద, రాధ, భయ, క్రోధ ఇవే ఉండకూడదు అన్నమాట. ఏది ప్రశాంతంగా ఉండాలి. మన మొహం ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి పోతా చూడండి, రోడ్లో నిలబడుకునేసి ఎంతమంది పోతారు అంతమంది మొహం, ఒక్కొక్కరు మొహం ఒక్కొక్కలా ఉంటుంది. అసలు మొహంలో అసలు ఆవాలు పడేస్తే అట్లా ఆవాలు పేలిపోతుందన్నమాట. ఆ రకం ఉంటారన్నమాట. అప్పడాలు ఎంచుకోవచ్చు, ఆ విధంగా మొహం పెట్టుకుపోతారు, వేడివేడిగా భయంకరంగా పోతారన్నమాట. ఇక్కడ శాంతి ఉండాలన్నమాట. శాంతి ఉండాలా. తప్పులు పట్టడానికి విముఖత. అంటే ప్రతి ఒక్కరు చేసిన తప్పుని వేలెత్తి చూపిస్తాం కదా, ఇట్ట ఆ తప్పులు వెతకడం మానేయాలి. ఉండకూడదు, ఆ గుణం ఉండకూడదు. తప్పులు వెతికే గుణం అనేది మన దగ్గర ఉండకూడదు. ఇదంటే దేవతా లక్షణం అంట. ఇవన్నీ దేవతా లక్షణం కలిగి ఉండాలి. తప్పులు వెతకూడదు. మళ్ళా సకల జీవుల పట్ల దయ. అది మనిషి కావచ్చు, జంతువు కావచ్చు, చెట్లు కావచ్చు, చేమ కావచ్చు, ప్రతి జీవి సకల జీవుల పట్ల ఏం కలిగి ఉండాలా? దయ కలిగి ఉండాలా. లోపరాహిత్యము అంటే ఈ బంకతనం ఉండకూడదు. భక్తుడు అనేవాడికి, మనిషి అనేవాడికి ఏం ఉండకూడదు? బంకతనం అంటే పిసినారితనం ఉండకూడదు అనమాట. మళ్ళా ఉండాల్సిన లక్షణం మృదుత్వం పెంచుకోవాలి. మృదుత్వం అంటే చాలా
స్మూత్ అంటారా, మృదుత్వం, చాలా సరళంగా చాలా స్మూత్గా అందరిని డీల్ చేసేది. నేను చెప్తూ సావురు ఎప్పుడైనా చల్లగా చెప్పాలనేసి అంటే పూర్వంలో ఈ యొక్క ఫోన్లు రానప్పుడు సావుకు కబురు పంపించాలి, ఎవరు వ్యక్తిని పంపిస్తారు అనుకో, ఆ వ్యక్తిని పంపిస్తే వ్యక్తి పోయిందే మాకు చెప్పి పంపించారు మన చిన్నప్పుడు. నైనా పోయింది చనిపోయిన చెప్పకూడదు, నైనా ఏం చెప్పాలంటారంటే ఈ యొక్క మెల్లిగా ఆయన కొద్దిగా ఒళ్ళు బాగాలేదు, పడకలో ఉన్నాడు పాపం, చూడాలనుకుంటున్నాడు అట్లా చెప్పాలంట. వాళ్ళు మనతో బజార్లు వస్తా ఉంటే దారిలో కొద్ది సీరియస్గానే ఉంది పాపం అని చెప్పాలన్నమాట. మళ్ళీ ఇంకొద్దరు పోయినాక ఆయన పాపం మిమ్మల్ని కలవరిస్తారని చెప్పాలన్నమాట. ఇంకొద్దరు పోయినాక మనం పోయేటప్పుడు ఉంటాడో ఉండడో అని చెప్పాలంట. మళ్ళీ దగ్గర వచ్చినాక వాళ్ళే తెలుసుకుంటారు. అంటే ఇవన్నీ స్టెప్ బై స్టెప్గా వాళ్ళు మార్చుకుంటారు. ఒకేసారి చెప్పి కూడా కొంతమంది ఆర్ట్ ఫెయిల్ కూడా అయిపోతున్నారు. కొన్ని ఒక భయంకర విషయాలు కూడా చాలా సుముఖంగా చాలా మృదువుగా చెప్పగలగాల. సిగ్గు ఉండాలంట, సిగ్గు ఉండాలి. ఏం సిగ్గు అంటే ఎట్లా ఉంటుందంటే ఎక్కడ ఉంటారో కూడా తెలుస్తుంది జనాలు. సిగ్గు అంటే ఏమి, మానవులు ఎలా ఉండాలో అలా కాకుండా రాక్షసులాగాను జంతువులాగాను బాగా హ్యాపీగా జరుపుకునేస్తున్నారు కదా, దాన్ని చేయడానికి సిగ్గుపడరు. దేని చేయాలి సిగ్గుపడరు, దాన్ని సిగ్గుపడరు అనమాట. సిగ్గు లేకుండా అర్ధ కొత్త బట్టలు వేసుకోవడం కానీ, మాట్లాడడం కానీ, మాటలు కూడా కొన్ని ఎట్టుంటుంది, బూతులు మాట్లాడేస్తారు. అసలు పిల్లల ముందర కూడా ఏది పడితే చండాలంగా మాట్లాడతారు. ఆ చండాలం పిల్లలు కూడా నేర్చుకునేస్తారు. ఆ పిల్లల తల్లిదండ్రులు కొందరు ఉంటారన్నమాట. చాలా మంది చూస్తున్నాను తల్లిదండ్రులు, చుట్టుపక్కల కూడా ఉన్నారన్నమాట. కొందరు వాళ్ళు ఏం చేస్తుంటే బండ బూతులు మాట్లాడేస్తారు పిల్లల ముందర. ఆ పిల్లలు అట్టే ఫాలో అయిపోతున్నారు. అదే వాళ్ళ స్నేహితులతో అంటే వాళ్ళు ఆడుకున్నప్పుడు అదే మాట్లాడతారు అనమాట. చాలా బాధాకర విషయం. అటువంటి విషయాలకు మనం సిగ్గుపడాలి. భక్తి నామాలు వేసుకొని సిగ్గుపడతావు. నామాలు వేసుకొని అయినా బలి సిగ్గు మనకి. నామాలు వేసుకో, అయ్యో అట్లా వేసుకున్నారు, చిన్నది పెట్టండి, పెద్ద అయ్యో లేసుగా లైట్గా పెట్టండి, లైట్గా మీలాగా పట్టగా పెట్టదు, మిలి అంటారనమాట. అట్లా కొందరు దాన్ని సిగ్గుపడతారు అనమాట. దృఢ నిశ్చయము, ఏంగైనా అసంగ శస్త్రేను దృఢైన చిత్తం అంటారనమాట. మన చిత్తం ఎట్లా ఉండాలా, దృఢంగా ఉండాలన్నమాట. ఎవరికి ఉండాలా, ఇవన్నీ దేవతా గుణాలు, మానవులకు ఉండే గుణాలు అనమాట. మళ్ళీ తేజము, తేజం అంటే ఎప్పుడు ప్రకాశిస్తుండాలన్నమాట. ప్రకాశిస్తూనే వెనకాల లైట్లు వేసుకుంటారు కాదు, ఎప్పుడు ప్రకాశిస్తే శుచి శుభ్రతగా ఉండాలని. అంటే చాలా మనల్ని మనం చాలా కేర్ తీసుకోవాలి. మంచి తిలకం ధరిస్తే బాగా ఎట్టుంటాం, తేజస్సుగా ఉంటాం అనమాట. తేజస్సు. మళ్ళా క్షమాగుణం, ఏం కలిగి ఉండాలా, క్షమాగుణం కలిగి ఉండాలన్నమాట. మన క్షమ అనేది ఉండదు అనమాట. ఎన్నో క్షమి అంటే మనం అనుకుంటాం అనమాట, ఒక తప్పు క్షమిస్తాను, రెండు తప్పు క్షమిస్తాను, ఎన్నిసార్లు చూడాలనేసి. ఎన్నిసార్లు కాదు, నువ్వు జీవిత కాలం అంతా ఉన్నా కూడా క్షమను వదలకూడదు. అది మంచి గుణం అనమాట. అది ఉండాల్సిన గుణం. రియాక్షన్ ఇచ్చేస్తాం. మనకి ఏదైనా జరిగితే ఏం చేస్తాం, మనం వెంటనే రియాక్షన్ అయిపోతాం. వాళ్ళు ఒక్క మాట అంటే మనం 10 మాట అనేస్తాం. లేదు కనీసం మనకు అవకాశం లేకపోతే కనీసం ఒకటంటే ఒకటని అంటాం. అనుకుంటాం మాత్రం ఉండం. పొమ్మని ఉంటామా, తిట్టడం కానీ కొట్టడం కానీ. మన ఇంట్లో జంతువు కూడా ఇట ఇట అట కుక్కను పెంచుతాం అనుకో, ఇట అటు తడతా ఉంటే ఏం చేస్తాం, కుక్క అంటుంది, మళ్ళీ అది కోపం వచ్చేస్తుంది. ఆ విధంగా మనకి ఏమవుతుందంటే ఆ ఒక క్షమాగుణం అనేది లోపం మంచి ఉంటుంది. క్షమాగుణం ఉండాలన్నమాట. ఓకే. మళ్ళా ధైర్యము ఏముండాలి, ఫస్ట్ ఏమో భయం ఉండకూడదు అన్నాడు, ఇక్కడేమో ధైర్యం ఉండాలంటారు. ఫస్ట్ది భయమే, మళ్ళీ భయం లేకపోతే ధైర్యం వస్తుంది. ధైర్యం కలిగి ఉండాలా. శుచిత్వము అంటే శుభ్రంగా ఉండాలి, లోపల బయట. బయట శుభ్రంగా ఉండాలంటే గంగా నీళ్ళు నెత్తిని పోసుకుంటాం. లోపల శుద్ధనానికి ఏం పోయాలా, అదే గంగను నోట్లో పోసుకోవాలా. లోపల శుచిత్వానికి హరే కృష్ణ మహామంత్రం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక్కడ లోపల కూడా శుచిత్వం కలిగి ఉన్నాం, లోపల అంతర్కరణ బయట. ఓకే. అసూయ రాహిత్యము, మనకి ఏముంటుంది, అసూయ రాహిత్యం, అసూయ లేకుండా ఉండాల. అందుకే అసూయ లేదనేసే ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఉపదేశించాడు అని చెప్పబడింది అనమాట. మనకి అసూయ కలిగి ఉంటాం. వాళ్ళు చూడు అంత బిల్డింగ్ కట్టారు, వాళ్ళు చూడు మంచి చీరలు కట్టుకున్నారు, వాళ్ళు చూడు మంచి ఆస్తులు కలుగుతున్నారు, వీళ్ళు ఎంత బాగున్నారే, అయ్యో నాకు ఇన్ని రోగాలు ఉంది, వాళ్ళకి రోగమే లేదే, వాడున్న బాగుంటుంది సందేశపడేలా, అయ్యో నా కాళ్ళు నొప్పులు ఉంది, మోకాళ్ళు ఇప్పుడు బాగానే నడుస్తున్నాడే, వాడి కాళ్ళు మోకా నొప్పి రాను అనుకుంటారు అనమాట. ప్రతి రోగము అంటే భోగము రోగము ఇవన్నీ అసూయనిస్తుంది అనమాట మనకి. ఒకడు బాగున్న ఆరోగ్యం నచ్చదు, ఒకడు బాగుపడినా నచ్చదు. అది అసూయ లేకుండా ఉండాలన్నమాట. అలా గౌర వాంఛ,
అందరూ నన్ను గౌరవించాలి, అది ఉంటుంది కదా. అందరూ నేనేం చేయనప్ప, నన్ను అందరూ పూజించాలనుకుంటాం. అంటే అందరూ నన్ను కీర్తించాలి. మనం మంచి పనులు ఒకటి చేయకుండా అందరూ మనం పోగలనుకుంటాం. కానీ అవన్నీ కూడా లేకుండా అట 26 గుణాలు మానవుడు కలిగి ఉండాలనేసి భగవద్గీత 16వ అధ్యాయంలో 1 నుంచి 3 శ్లోకాల ద్వారా కృష్ణుడు మనకి, అర్జునుడు ద్వారా మనకి ఇచ్చే సందేశం అనమాట. మనం ఇవన్నీ 20 రాసుకునేసి కూడా దీన్ని మనం ఎంత మనలో ఉంది, ఆ ఎంత కూడా ఎప్పుడెప్పుడు మన దగ్గర ఉంది. అందరూ 26 గుణాలు కలిగి ఉంటారు, కానీ అన్ని సందర్భాలు అన్ని వేళ కలిగి ఉండవు అనమాట. కానీ అన్ని సందర్భాలు కూడా కలగడానికి మనం ప్రయత్నం చేస్తూ, అందుకు మనం బాగుపడాలంటే ఏం చేయాలంటే భగవద్గీత అధ్యయనం చేయాలా, భగవద్గీత చదవాలా, భక్తులతో సాంగత్యం చేయాలా, మహామంత్రం జపం చేయాలా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే సంకీర్తన చేయాలి. ఇవన్నీ చేస్తే ఏమవుతుంది, మనలో 26 గుణాలు పర్మనెంట్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం అనమాట. ఆ పర్మనెంట్ చేసుకోవచ్చు కూడా. కాబట్టి ఈ విషయాన్ని ఈ యొక్క భగవద్గీత గీతా మహత్యంలో శివుడు పద్మపురాణంలో వచ్చి మనకి పార్వతి చెప్పినట్టుగా మనకు చెప్పడం జరిగింది. కాబట్టి 26 గుణాలు మనం ఖచ్చితంగా పెంపొందించుకోవాలనేసి కూడా మనం నేర్చుకుంటూ భగవంతుని ప్రార్థిద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు శీల ప్రభుపాద్ की जय. భగవద్గీత యథాతథం की, శ్రీమద్ భాగవతం की, గంధరాజ్ శ్రీమద్ భాగవతం की, శీల ప్రభుపాద్ की. గీతాయ గౌర్ ప్రేమానందే హరి హరి భోల్. హరే కృష్ణ.